సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. అధికారులకే సవాల్. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా దర్జాగా నిర్మాణం, తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామంటూ విసురులు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ నడిబొడ్డున ఉన్న విశ్వవిద్యాలయ పక్కన ఉన్న 111 సర్వే నంబర్ భూ వ్యవహారం అధికారులకే సవాల్గా మారింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. అయితే ఈ భూమి ప్రభుత్వ స్థలమే అంటూ అధికారులు తెగేసి చెప్తున్నా అక్రమ నిర్మాణదారులపై చర్యలకు వెనుకంజ వేయడం విమర్శలకు తావిస్తుంది. 111 సర్వే నంబర్లోని ఈ స్థలం ముమ్మాటికి ప్రభుత్వ స్థలమే అంటూ స్థానిక తహసీల్దార్ తారాసింగ్ మీడియా ముందు వెల్లడించారు. ఈ స్థలం వ్యవహారం కోర్టు పరిధిలో ఉందంటూ కోర్టు ఆదేశాల మేరకు ఆ స్థలంలోకి వెళ్లడం లేదని అంటున్న అధికారులు కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న ఈ వ్యవహారం కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ భూ ఆక్రమణపై పాఠశాల పూర్వ విద్యార్థులు, విద్యా కమిటీ సభ్యులు కూడా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అధికారులకే సవాల్ చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం చేయడమే కాకుండా కుటుంబానికి చెందిన భూమిపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులను, స్థానికులను భయపెట్టాలని ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో అధికారులు వెనుకంజ వేయకుండా అక్రమార్కులపై చర్యలు తీసుకునే విధంగా కోర్టులో రీపిటిషన్ దాఖలు చేసి చర్యలు తీసుకోవాలంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం, నా పేరు తారాసింగ్, తహసీల్దార్ తాండూరు పట్టణంలో గల 111 సర్వే నంబర్లో అది ప్రభుత్వ భూమి. దాంట్లో కొంతమంది ఆక్రమణ చేసుకొని దాన్ని చదును చేసుకోవడం జరుగుతుంది అనే ఆరోపణ వస్తే దానిపైన ఎంక్వైరీ చేసి ఆ గవర్నమెంట్ భూమిని ఎవరు ఆక్రమణ చేసుకోవద్దు అనే దానిపై మేము కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అది ప్రస్తుతము కోర్టు పరిధిలోనే ఉంది. కానీ వాళ్ళు అయితే మేము కోర్టులో కేసు చేయడం తర్వాత వాళ్ళు కూడా అప్రోచ్ కావడం జరిగింది. ఎవరైతే భూమి చదును చేస్తున్నారో వాళ్ళ పైన అయితే కోర్టు ప్రస్తుతం మాకు ల్యాండ్లో ఎలాంటి ఇంటర్ఫేర్ కావద్దు, మీరు ప్రవేశించకూడదని మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ కూడా అందులో ఇంటర్ఫేర్ కావద్దు అనే ఆర్డర్స్ ఇవ్వడం వల్ల మేము అక్కడ వెళ్ళలేదు. కానీ మేము వెళ్ళలేకపోవడం కాకుండా వాళ్ళు కూడా పోవద్దు, కానీ ప్రస్తుతం మళ్ళీ అక్కడ చదును చేస్తున్నారని తెలిసింది. అది తెలుసుకుంటాం. వాళ్ళకు ఏమైనా కోర్టు నుంచి జడ్జిమెంట్ ఏమైనా వచ్చిందేమో తెలుసుకుంటాము. ఒకవేళ కోర్టు నుంచి జడ్జిమెంట్ లేకున్నా వాళ్ళు ఆక్రమంగా దాన్ని చదును చేస్తున్నారు అంటే మళ్ళీ మేము ఫర్దర్గా కోర్టులో వాళ్ళ పైన కేసు వేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా పర్మిషన్ ఇచ్చి ఉంటే మాకు కూడా ఆ కాపీస్, కోర్టు కాపీస్ వస్తాయి. దాని ప్రకారం తదుపరి చర్యలకు వెళ్తామని తెలపడం జరుగుతుంది. నమస్తే, నా పేరు నిశాంత్, వసారం నిశాంత్. ఈ ఎంతో ఉన్న భూమి మాదే. గత 4 రోజుల్లో కొందరు వ్యక్తులు పని కట్టుకొని మా కుటుంబంపై బురద చల్లుతున్నారు. విశ్వవిద్యాలయ పక్కన ఉన్న సర్వే నంబర్ 111లో మా కుటుంబ ఆస్తి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మా కుటుంబం ప్రజలను తప్పుడు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మా కుటుంబం పరువు మర్యాద భంగం కలిగించేలా కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తప్పుడు పట్టించేలా ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులు చేసిన వ్యక్తులు హైకోర్టు వెళితే భూమికి మీకు ఎటువంటి సంబంధం అని చెప్పి పిటిషన్ను కూడా డిస్మిస్ చేసింది. ప్రభుత్వ భూమి అని కొందరు వ్యక్తులు, మీడియా మిత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అంటూ తాండూరు తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులు హైకోర్టు కొట్టివేసింది. మా భూమిలోకి రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కొందరు వ్యక్తులు మా కుటుంబంపై కక్షగట్టి తప్పుడు ప్రచారం చేయడంతో పాటు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులపై ముందుకు ఎలా సాగాలనే దానిపై న్యాయవాదులతో చర్చిస్తున్నాం. తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నాం. ఇప్పటికైనా మా కుటుంబం ఆస్తులపై తప్పుడు ప్రచారం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. లేదంటే న్యాయపరంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మధ్యంతర ఇంటరిమ్ ఆర్డర్స్ ఎండోర్స్మెంట్ సస్పెండ్ చేస్తూ నాట్ టు ఇంటర్ఫియర్ తహసీల్దార్ అండ్ రెవెన్యూ అధికారులకు నాట్
అదే ఛాలెంజ్ చేస్తూ మేము హైకోర్టు